ఇక తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నేతల కిడ్నాప్ కేసు ముందుకు సాగడం లేదు. దర్యాప్తు జాప్యంపై విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. ఫిబ్రవరి 15న విచారణకు వస్తానని చెప్పిన మంచు విష్ణు కాలి గాయం కారణంగా ఇప్పటి వరకు హాజరు కాలేదు. మరోవైపు మార్చి 3న హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో మోహన్ బాబును అప్పటి వరకు ప్రశ్నించలేము అని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విద్యార్థి సంఘాలు మార్చి 3వ తేదీ తర్వాత అమరావతిలోని సీఎంఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరిస్తూ ఉన్నాయి. అయితే సోమవారం తర్వాత మంచు విష్ణు, మోహన్ బాబులకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది అని ఇంటర్నల్ గా తెలుస్తోన్న సమాచారం. రైట్, మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. దామోదర్, మంచు విష్ణు ప్రస్తుతం ఇంకా హాజరు కాలేదు పోలీసు విచారణకి. 3వ తేదీన సీఎంఓ ముట్టడికి పిలుపునిచ్చారు ఇటు విద్యార్థి సంఘాల నేతలు. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఒకసారి షేర్ చేయండి. జనవరి నెలలో ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న కారణం మీద కలెక్టరేట్ వద్దకు ఆందోళనకు వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలను ఏదైతే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలను అక్బర్ అలీ, వినోద్ను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు విద్యా సంస్థలకు సంబంధించిన బౌన్సర్లు, పిఆర్ఓ సతీష్ వారిని తీసుకెళ్లి మోహన్ బాబుకి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఉంచి కొట్టడమే కాకుండా ఆ తర్వాత ఏదైతే పోలీసులు వెంటనే గంటన్నర లోపల వారిని విడుదల చేస్తారో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పిఆర్ఓ సతీష్ A1 గాను, మంచు మోహన్ బాబు A2, మంచు విష్ణు A3 గాను మొత్తం 20 మంది మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం 12 మంది జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యం. అయితే మంచు విష్ణును విచారణకు హాజరు కమ్మని నోటీసులు పోలీసులు స్వయంగా అందజేస్తే తాను ఫిబ్రవరి 15 తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. ఆ తర్వాత తనకు వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు, తర్వాత వస్తానంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే ఈ కేసులో అతనికి సంబంధం లేదన్నట్లు వాదన కూడా మరోవైపు వినిపిస్తుంది. దీంతో పాటు మోహన్ బాబుకు సంబంధించి మోహన్ బాబుకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా అతను అందుబాటులో దొరకలేదన్నారు. కానీ మోహన్ బాబు చెన్నైలో ఏదైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి ఒక వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. దీని తర్వాత ఆయన అక్కడ కనబడ్డప్పుడు ఎందుకు పోలీసులకు కనిపించలేదంటూ కూడా విద్యార్థి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కనీసం విచారణకు కూడా మోహన్ బాబును కానీ విష్ణును కానీ పిలిపించలేని పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉందా అన్న కోణంలో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉందా లేదా అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. మోహన్ బాబుకు సంబంధించి మార్చి 3వ తేదీ హైకోర్టు ఈ కేసు విషయం మీద ఒక తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నందువల్ల అప్పటి వరకు మోహన్ బాబును ప్రశ్నించే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే విష్ణుకు సంబంధించి ఇప్పటి వరకు అతను ఫిబ్రవరి 15వ తేదీన 15వ తేదీ పైన విచారణకు హాజరవుతానని చెప్పినప్పటికీ ఇప్పుడు ఏదైతే 27వ తేదీ ఇప్పటి వరకు అతని నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పోలీసులు మరోసారి అతనికి నోటీసు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఏదైతే విద్యార్థి సంఘాలు అదే సామాన్యుడు ఎవరైనా కిడ్నాపింగ్ వ్యవహారం కానీ ఏదైనా చిన్న నేరం చేస్తే పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లే ఏదైతే పోలీసులు మోహన్ బాబు కానీ మంచు విష్ణు విషయంలో ఎందుకు ఈ విధంగా జాప్యం చేస్తున్నారు, అతని విషయంలో ఎందుకు వారి విషయంలో ఎందుకు వారిని పట్టించుకోవడం లేదు, ఈ విషయంలో తాము ఏదైతే వారిద్దరిని పిలిపించి విచారణ చేయడం కానీ ఈ కేసులో సంబంధిత ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్ళకపోతే ఖచ్చితంగా తాము సీఎంఓ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్త విద్యార్థి సంఘాలు అన్నింటినీ కలుపుకొని అక్కడ ఆందోళన చేపడతామంటూ కూడా అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్చి 3 తర్వాత ఏదైనా నెక్స్ట్ స్టెప్ పోలీసులు తీసుకుంటారా లేదా అన్న విషయాన్ని వేచి చూడాలి. మొత్తం మీద అయితే విద్యార్థుల కిడ్నాప్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మంచు విష్ణు, మోహన్ బాబు ఇప్పటి వరకు ఈ విషయం మీద ఎక్కడా నోరు విప్పడం లేదు. మరోవైపు హైకోర్టు ద్వారా రిలీఫ్ పొందాలని ఏదైతే మోహన్ బాబు ప్రయత్నించినప్పటికీ హైకోర్టు ఈ విషయంలో అతని అరెస్టు గానీ అతని యొక్క విచారణకు గానీ తాము అడ్డుకోమని ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్చి 3వ తేదీకి కేసును వాయిదా వేసిన నేపథ్యంలో మార్చి 3వ తేదీ తర్వాత అయినా ఇటు పోలీసులు ఏదైతే పోలీసులు విచారణ చేసే అవకాశం ఉందా లేకపోతే మరో వాయిదా పడే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా విచారణ ఏదైతే పోలీసులు భావిస్తున్నారో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో వారిద్దరిని అదుపులోనికి తీసుకుని విచారించాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.